జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి పేటెంట్స్ రైట్స్కి సంబంధించినటువంటి హక్కులపైన చట్టం తేబోతూ ఉంది. ఈ చట్టానికి సంబంధించి అంటే బేసిక్గా మనుషుల యొక్క ఇంటెలిజెన్సీ, ఆలోచన శక్తి, ఇన్వెన్షన్స్ కనుగొనడం. సో వీటన్నిటికి సంబంధించి ఈరోజు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ చట్టాలు సరి అయిన పద్ధతి చట్టాలు తీసుకొచ్చి ఒకరి హక్కుల్ని ఒకరు కనిపెట్టినటువంటి అంశాన్ని ముఖ్యంగా ఈ ఫార్మాస్యూటికల్ సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఈ చట్టాలు తీసుకురావడం, వాటిని పరిరక్షించే విధంగా మేధాశక్తి అంటే అందరికీ ఒకే సమానమైనటువంటి తెలివితేటలు కాదు, ఇంటెలెక్చువల్స్ ఉంటారు. సో వాళ్ళు కనిపెట్టినటువంటి అంశం అంటే బేసిక్గా ఈ కనిపెట్టినటువంటి ఇంటెలెక్చువల్ రైట్స్కి సంబంధించి ప్రాపర్టీ రైట్స్ సంబంధించి ఈ చట్టాన్ని తేవడం వరకు ఈ యొక్క సమావేశం జరుగుతూ ఉంది. వీళ్ళు అందరి అభిప్రాయాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఈ యొక్క సంస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున ఈ యొక్క డిబేట్ పెట్టి ఇందులో వచ్చిన అంశాలను కూడా రేపు కేంద్రం చేపట్టబోయేటువంటి చట్టంలో పొందుపరచడం కొరకు ఈ యొక్క సమావేశాన్ని చేపట్టడం జరిగింది. సో డెఫినెట్గా దీని ద్వారా అంతిమంగా ఒకటి ఈ చట్టాల ద్వారా కంపెనీలు వ్యాపారం చేసుకోవడమే కాకుండా దీని ద్వారా పేద ప్రజలకు కూడా లబ్ధి జరిగే విధంగా కూడా దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.